మిథున రాశి. ఈ రాశి వారికి వృత్తి మరియు ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇలాగ ధనపరంగా ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వారు కొంచెం జాగ్రత్తలు తీసుకునేటట్టుగా ఉంటే మంచిది. అనుకోని అపార్థాలు కుటుంబంలో కావచ్చు, మీరున్న సరౌండింగ్స్లో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, అనుకోని అపార్థాలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. శత్రువులు మీ మీద తొందరగా రియాక్ట్ అయ్యేటట్టుగా కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ధనము నిల్వ అనేది ఉండదు. గతంలో దాచుకున్నది ఖర్చు అయ్యేటట్టుగా కనిపిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో సమస్యలు తల ఎత్తేటట్టుగా ఉన్నాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు, కానీ జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము నరసింహస్వామి వారికి పాలాభిషేకంతో పాటు పానకాన్ని కూడా మీరు అభిషేకంగా ఇవ్వగలిగితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం నృసింహాయ నమః అనే మంత్రాన్ని కనుక జపించినట్టయితే ఎవరైతే అప్పుల్లోనూ రుణబాధలతోనూ ఇబ్బంది పడుతున్నారో వారికి మరింత సులువుగా ఉండేందుకు ఈ మంత్రం జపించుకోండి. అది 11 సార్లు ఉదయం పూట.